హైకోర్టుకి కోపం వచ్చినటువంటి సంఘటన. కాబోయేటటువంటి చీఫ్ జస్టిస్ నేను మాట్లాడినటువంటిది. ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ రంగంలోకి మేము ఏలు పెడుతున్నాం అన్నటువంటి మాట వచ్చింది, చట్టాలు ఏదో మేము చేస్తున్నాం అన్నటువంటి మాట వచ్చింది అంటూ. వాస్తవంగా గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు మాట్లాడారు అంటే మోడీ అమిత్ షాల అండతోనే అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. బట్ వాళ్ళు కాదు అక్కడ. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మొట్టమొదటి నుంచి భారతదేశం పట్ల ప్రేమ, దేశానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళని కంట్రోల్ చేయలేని వ్యవస్థల మీద ఉన్నటువంటి కోపం చాలా మందికి ఉంది వాళ్ళలో. వాళ్ళ అసంతృప్తి అసహనమే. ఒక్కసారి సోషల్ మీడియా చూసిన అర్థమవుతుంది. కడుపు రగిలినటువంటి భారతీయుడి యొక్క గుండె చప్పుడే ఒక దుబే స్టేట్మెంట్ లాంటిదని చెప్పాలి. ఒక వ్యవహారాన్ని ఒకలాగా, ఒక వ్యవహారాన్ని మరొకలాగా ఎలా చూస్తారన్నటువంటి ప్రశ్నలు ప్రారంభమైనటువంటిది. దీంట్లో మోడీ, అమిత్ షాలు లేకపోతే భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ చెప్పి చేయించదు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల సామాన్యుడి గొంతుకగా భావించాల్సినటువంటి అవసరం ఉంది.